హై హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్కు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి అంశం ఇప్పుడు ఇద్దరి మధ్య ఓదోపోదోలకు దారితీస్తోంది. వినుకొండలో రషీద్ అనేటువంటి యువకుడిని జిలానీ అనేటువంటి యువకుడు దారుణంగా హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంపిన అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది రాజకీయ కక్ష సాధింపుతో జరిగినటువంటి హత్య అనేటువంటి దాని మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండకి వెళ్ళి ఆ హత్యకు గురైనటువంటి వాళ్ళ కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు గెలుచుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము సంక్షేమ పథకాల అమలు విషయంలో అమలు చెయ్యలేక వాటిని డైవర్ట్ చేయటం కోసం ఈ విధమైనటువంటి హత్యా రాజకీయాలు చేస్తుంది అనేటువంటి ఆరోపణ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన వీటికి సంబంధించి పెండింగ్ ఉన్నాయి 2 క్వార్టర్స్. వాటిని ఇంతవరకు కూడా వేయలేదు. విద్యార్థులందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అమ్మఒడి ఇంతవరకు అమలు జరగలేదు. అలాంటి కొన్ని స్కీములు ఏవైతే అమలు జరగలేదో వాటి గురించి మాట్లాడుతూ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం, బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం, ఈ ముగ్గురు కూడా ఈ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు ఈ ప్రభుత్వం అనేటువంటి విధంగా ఆరోపణ చేశారు. వాస్తవంగా అయితే ఈ ప్రభుత్వం ఏర్పడి 35 రోజులే. 35 రోజుల్లో ఒక 5 సంతకాలు మొదటి రోజే చంద్రబాబు నాయుడు పెట్టడం, దానికి కేబినెట్ ఆమోదించడం, అవన్నీ పెన్షన్ల పెంపుదల జరిగిపోవటం, వాళ్ళ పంపిణీ కూడా జరిగిపోయింది. ఇలాగ డిఎస్సి ప్రకటన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇవన్నిటి విషయాల్లో, సంక్షేమ పథకాల విషయంలో, ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో త్వరితగతిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి చాలా వేగంగా అడుగులు వేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఇవన్నీ స్కీమ్స్ ఒకేసారి నెలలోనో 2 నెలల్లోనూ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉండదు, తక్కువే. అసలు అమలు చేయకపోతే, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే, కీలకమైనటువంటి హామీల విషయంలో ప్రస్తావన లేకపోతే ఆరోపణ చేయటం ఒక అర్థం ఉంటుంది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మేలో ఆయన మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019 అయిపోయి 2020లో నవరత్నాలకు సంబంధించినటువంటి కొన్ని స్కీములు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవం. ఆ డేట్లు ఎప్పుడు మొదలైనవి అంటే అందరికీ తెలిసిందే. నేను మళ్ళీ ఆ డీటెయిల్స్ అనేది దాంట్లోకి వెళ్ళను. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. 6 నెలలు, సంవత్సరం పాటు దశల వారీగా వాటిని అమలు చేసుకునేటువంటి విధానంలో ఏ ప్రభుత్వాలైనా వెళతాయి. ఇప్పుడిప్పుడుగా నెలలోనే ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అనేటువంటి విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం హత్యా రాజకీయాలు చేస్తున్నది తప్పు. హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, అదేవిధంగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తుంది అనేటువంటి ఆయన ఆరోపణలు చేస్తే చేయొచ్చు. ఆయన పెద్ద లిస్టే చదివారు. 31 మంది హత్యకు గురయ్యారు 45 రోజుల్లో. ఫలితాలు వచ్చిన తర్వాత 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అధికార పక్షం ఒత్తిడి, ఇవన్నీ దాడులు చేస్తున్నారు, ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంతకన్నా ఎక్కువ దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో పోటీ పడేటువంటి విధంగా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఇప్పుడు కూడా వీళ్ళు కూడా దాడులను ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ రెండు ప్రజలు హర్షించేటువంటి విషయాలు కావు అనేటువంటి గమనించాలి. అందుకనే కదా 2024 ఎన్నికల్లో ప్రజలు, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారు? ఘోరంగా 150 సీట్లు ఉన్నాయి. 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులకు మధ్యలో 5 పోయి మిగిలింది 11 సీట్లు కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం అదే చేస్తే, అదే తరహా దాడులు చేస్తే ప్రజలు అంగీకరించేదానికి అవకాశం. ఇది ఒక అంశం. అయితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఏంటి అంటే, వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయలేక ఈ విధంగా హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అన్నాడు. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏం ఆరోపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు అసలు ఏ విధమైనటువంటి
పరిశ్రమలను తీసుకురాలేదు, ఉపాధి అవకాశాలు లేవు, పెట్టుబడిదారులు ఎవరు రాలేదు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో, పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అమరావతి పోలవరం అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు పెట్టడం వెనక, ఢిల్లీలో అల్లరి చేయాలనేటువంటి దాని మీద, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటి మాటలు మాట్లాడి శాంతి భద్రతలు అదుపులో లేవని ఢిల్లీలో చెప్పాలని నిర్ణయం తీసుకోవటం వెనక కుట్రకోణం దాగి ఉంది. ఇది కూడా డైవర్ట్ పాలిటిక్స్. అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకూడదు, ఆ పరిశ్రమలు రాకుండా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయనేటువంటి ఒక అల్లరి చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నాడు అనేటువంటిది. ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డిది. అతను ఏమీ చేయలేక ఈ పోలవరము, అమరావతి, అదేవిధంగా ఇసుక, మద్యము, వీటికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంటే, గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు, అన్యాయాలు, దౌర్జన్యాలు వాటన్నిటిని బయటపెడుతుంటే వాటికి సమాధానం చెప్పుకోలేక డైవర్ట్ చేయటం కోసం, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ రెండిట్లో నిజంగా డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రజలు విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ఒక్కటే మాత్రం నిజము, జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని. దాడులు, దౌర్జన్యాలు ఈ 45 రోజుల్లో జరగలేదు అని చెప్పను నేను, జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాన్ని కక్ష తీర్చుకునే దాన్ని చేస్తున్నారా, లేకపోతే ఇంకొకటి వీళ్ళు రెవెన్యూ కోసం చేస్తున్నారా, ఏది చేసినా తప్పే. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినాయి తప్పే. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, కొన్ని హత్యలు కానీ, దాడులు కానివ్వండి, అక్రమ కేసులు కానివ్వండి, ఇప్పుడు ఈ 45 రోజుల్లో జరుగుతున్నటువంటి దాడులు కూడా తప్పే. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉందా లేదా అనేటువంటి విషయం, ప్రభుత్వం స్టింజెంట్ యాక్షన్స్ తీసుకుంటే ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసేటువంటి పరిస్థితి ఉంటే, ప్రభుత్వం సీరియస్గా ఉంది అంటే ఇంకా ఘటనలు జరగటానికి అవకాశం లేకుండా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, పైకి మాటలు మాట్లాడటమే కాకుండా. అయితే రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి డిమాండు జగన్మోహన్ రెడ్డి చేయటువంటి హాస్యాస్పదమైనటువంటి అంశం. ప్రభుత్వం ఏర్పడి 35 రోజులైతే పాలన సాగుతుంటే కొన్ని ఘటనలు జరిగినటువంటి మాట వాస్తవం, ఘటనలు తప్పు అనేటువంటిది కూడా ప్రజాస్వామికవాదులందరూ మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవం. దీనికి ఢిల్లీకి వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేయటం అని అంటే, ఇక జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తిగా డైవర్ట్ చేయటం అనేటువంటిది ఒక అంశమను, మొత్తం అన్ని అంశాలను పక్కగా నెట్టి శాంతి భద్రతలో ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదనేటువంటి ఒక కొత్త అంశాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ద్వారాగా, చర్చ జరపడం ద్వారాగా ఈ రాష్ట్రపతి పాలన అనేటువంటి అంశాన్ని డైవర్ట్ పాలిటిక్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వినియోగించుకుంటున్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తన పార్టీని నిలుపుకోవటం, ఎందుకంటే క్యాడరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఘోరమైనటువంటి ఓటమి తర్వాత తీవ్రమైనటువంటి ఆందోళన చెంది అందరూ డిమోరలైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ముఖ్య నాయకులే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు ఎకాఎక్కిన రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకురావటం అనేది, ఇంకా 59 నెలల పాలన ఉంది, 60 నెలలకి అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ స్టేట్మెంట్ అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి. మరి ఈ విషయంలో మరి కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ మీద ఎలా రెస్పాండ్ అవుతుంది ఏందని చూడాల్సినటువంటి.